విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. 2 రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. కాసేపట్లో పెదపాడులో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రేపు అరకు సమీపంలోని సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. ప్రతి పల్లి గ్రామాలు కూడా ప్రకటించడానికి పల్లి గ్రామాల్లో అంటే ఎవరో మన గిరిజన భక్తులు చూడలేదు లోని కష్టాలు చేర్చడానికి ఆయన తీసుకున్న శాఖ కూడా అలా ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ప్రతి 2 నెలలకు ఒకసారి ఆల్రెడీ ముందొచ్చారు. ఎప్పటిపై నెలలు తీసుకున్నా అక్కడ రోడ్లు ఎక్కడెక్కడ లేని దగ్గర అంతా రోడ్లు వేశారు. అదే ప్రకారంగా ఈ రోజు అడిగి వెళ్తారు. మన గ్రామాపిల్లు వచ్చారు. గిరిజన ప్రాంతాలు ఎక్కడున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఓటమితో సెంటర్ లో మాట్లాడి నరేంద్ర మోదీ గారు ఆదేశాలతో ఎక్కడెక్కడెక్కడ రోడ్లు చేస్తారని పేరు చేస్తారని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి లేని ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం తప్ప పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమో దశాబ్దాలుగా అంటే రోడ్లు లేక వాళ్ళు మౌలిక సదుపాయాలు కూడా లేకుండా వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా చాలా వెనకబడుతున్నారు. కాబట్టి అలాంటి వాటిని పెట్టుకుని రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏంటంటే ఆరోగ్యపరంగా చాలా మార్పులు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని పడిందండి ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మీరు కూడా భాగపంచుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రేపు అరకు సమీపంలోని సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. విశాఖ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజైతే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అల్లూరు జిల్లా ఏదైతే ఉందో అల్లూరు జిల్లాలోని దుమ్మురుగూడ ప్రాంతానికి వచ్చి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో దుమ్మురుగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే రహదారుల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం అయితే ఉందో దానిపైన పవన్ కళ్యాణ్ ఆ శంకుస్థాపన చేసేటటువంటి ప్రక్రియ అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా అక్కడైతే పోలీసుల మోహరించి పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి ముఖ్యంగా చూసుకుంటే అడవి తల్లి బిడ్డలకు సంబంధించినటువంటి అడవి తల్లి బాట అనేటటువంటి ఒక కార్యక్రమానికి అయితే పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కూడా దాదాపు 1000 కోట్లు కేటాయించి టెండర్లు అయితే పిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 1000 కోట్లు నిధులతో మారుమూల గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గిరిజన ప్రాంతాల్లో దాదాపు 1000 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి అయితే ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే అడవి తల్లి బాట పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే పాల్గొన్నటువంటి అంశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఏదైతే ఏర్పాటు చేసినటువంటి రహదారుల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన శంకుస్థాపన చేసిన అనంతరం కూడా గిరిజన బాలికల హాస్టల్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే పాల్గొంటారు. దాదాపు 677 గిరిజన ఆవాస ప్రాంతాలకు అందుబాటులో ఉండేటటువంటి ఆ రహదారులు అయితే ఆయన పునరుద్ధరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 70 ఏళ్లతో పాటు కాలంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా అభివృద్ధికి నేర్చుకోలేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గిరిజన ప్రాంతాలపైన గతంలోనే ఆ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీల్లో భాగంగా పూర్తిగా గిరిజన ప్రాంతాల్లో ఆయన అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరో 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో వర్షాలు ఉన్నాయండి కూడా వాతావరణ శాఖ చేస్తున్నారు. అవేమి కూడా లెక్క చేయకుండా పూర్తిగా పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలకు చేస్తున్నారు. అక్కడ నుంచి కొంతసేపు ఆ కాలిబాట పట్టిన ఏ కార్యక్రమాలు ఉన్నాయో
ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి నేరుగా ఆ ముందుకు వెళ్ళిన తర్వాత తల్లిపాడు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 20,000 మంది గిరిజన బాలబాలికలతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పాల్గొని 108 సూర్య నమస్కారం అయితే పవన్ కళ్యాణ్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం రేపు అరకు ప్రాంతంలో కూడా ఆయన పర్యటించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.